ఇంతకీ ఆ భక్తుడిపై దేవుడు ఆగ్రహానికి కారణం ఏంటి? భక్తుడు బరి తెగించిన అంశాలేంటో లెట్స్ వాచ్ దిస్ స్టోరీ. ఒక లైక్ కొట్టి పూర్తిగా చూడండి, మీరు అది కూడా చూడొచ్చు. ఓకే, లెట్స్ గో. లోకేష్ ఇప్పుడు సీఎం అయితే బాగుంటుందని నా ఒపీనియన్. ఓహో, ఇది అదా. లోకేష్ ఇప్పుడు సీఎం అయితే బాగుంటుందని నా ఒపీనియన్. మండుతున్నట్టు ఉంది. మండదా చెల్లి, మండదా అక్క. కష్టపడితే నెక్స్ట్ సీఎం అవుతారా? ఆయనకి ఇవ్వమని నేను అంటున్నాను. ఇప్పుడు ఇవ్వాలని మేము ఇంకా బాగుంటది. వద్దురయ్యా, నీకు దండం పెడతా. ఈ కథలొద్దు, లొల్లిలొద్దు. మీతో దోస్తానైతే నాకు అసలే వద్దు. ఏ మనుషులు ఉన్నారా? బాలయ్య బాబు అయితే నెంబర్ 1. నేనేంటి, నేను కరేపగ్గన్నా చెప్పాలంటే ఒకడు. దువాడ శ్రీనివాస్ గారు. నమస్కారం అంజీ గారు. నమస్కారం నమస్కారం నమస్కారం. గారు బాగున్నారు? బాగున్నారా? ఎలా ఉన్నారు మీరు? బానే ఉన్నానండి. ఇంకా బీపీ షుగర్ ఏం రాలేదు. ఏంటి మమ్మీ ఎవడు? ఎప్పుడు చెదరకూడదు, ధైర్యం ఎప్పుడు కోల్పోకూడదు. సూపర్. నువ్వు నవ్వుతున్నావేంట్రా శ్రీరంగారంగా? నేను నవ్వలేదండి. నవ్వకం చంపేస్తాను రే. ఎందుకు ఈ టైంలో వాళ్ళు ఈ నిర్ణయం తీసుకోవటం? ఇది ఎప్పుడో జరగాలి, ఒకవేళ జరిగితే. నాకు అర్థం కాని ప్రశ్న. నాకు అర్థం కాలేదు సార్. ఎందుకు తీసుకున్నారంటే నాకు చుట్టూ తిరిగి ఎంత మాట్లాడినా ఎన్ని చూసుకున్నా నా పర్సనల్ ఇష్యూస్ కారణంగా కనబడుతుందని నాకు అనిపిస్తుంది. ఇది రియలైజేషన్. పర్సనల్ ఇష్యూస్ అలా అని ఇప్పటి నుంచే కాదు, 2022 సంవత్సరం నుంచి కూడా ఉన్నాయి. మీరే భలే ఒప్పుకున్నారా? తర్వాత 24లో పోటీ చేశాను. మా ఇష్యూస్ అన్ని ప్రజలకు తెలిసినవే. అసలు నిన్ను ఎలా పొగడాలో నాకు అర్థం కాలేదురా. ఇప్పుడిప్పుడే అది సెటిల్ అవుతుంది. ఎలా అంటే, సో ఏం చేస్తే బాగుంటది అనేది టెక్స్టైల్స్ లోకి అడుగుపెట్టాం. అంతేనా గురువు గారు? అవును, నీ అంతే. మనసు మార్చుకోరా? పట్టుదలొస్తే డ్రైరే మార్చుకోను. ఏదో మనసు. వైఎస్ఆర్సీపీ జిల్లా అధ్యక్షులతో ఆ పార్టీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి సమావేశమయ్యారు. చంద్రబాబు ప్రభుత్వం పూర్తిగా విఫలమైందన్నారు. ఎందుకైనా మంచిది నేను నమ్మలం. నేను ఒకసారి ఫోన్ చేసి కనుక్కుంటానే. కూటమి పాలనలో విద్య, వైద్యం సహా అన్ని రంగాల్లో విధ్వంసం జరుగుతోందని ధ్వజమెత్తారు వైఎస్ జగన్. రాష్ట్రంలో విచ్చలవిడిగా అవినీతి జరుగుతోందన్నారు. కలలు కనమన్నారు, కథలు మింగమనలేదు. జిల్లాల్లో పార్టీ ఓనర్షిప్ అధ్యక్షులదేనని స్పష్టం చేశారు ఆయన. ప్రజా సంబంధిత అంశాల్లో ఎవరి ఆదేశాల కోసం ఎదురు చూడొద్దన్నారు. ప్రపంచంలో ఉన్న దరిద్రాలు, ట్విస్టులు, కష్టాలు అన్నీ మీ జీవితంలో ఉన్నాయంట్రా. ఒక పక్క నుంచి ఎత్తుకుంటుంటే ఒక పక్క నుంచి ఓడికిపోతున్నాయి. జిల్లా అధ్యక్షులు స్వచ్ఛందంగా కదలాలని సూచించారు. లోన బొక్కల బనియను, పైన సిల్క్ సొక్క. పక్షంలో ఉన్నప్పుడు జిల్లా అధ్యక్షులు పార్టీ మన్ననలు పొందాలన్నారు. సమాజంలో గొంతు లేని వారికి బాసటగా నిలవాలని దిశానిర్దేశం చేశారు. ప్రతి సమస్యలోనూ బాధితులకు తోడుగా నిలవాలన్నారు వైఎస్ జగన్. గజాల గారు చూస్తున్నారా వాడి చేష్టలు, వాడి బిల్డప్? మీరు చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, 1,00,000 దాటించండి చెప్తా.